నమస్తే, వెల్కమ్ టు రాత్రి. నేను మీ పవన్. అసలే తెలంగాణలో పొల్యూషన్ ఎక్కువైపోయిందని రోజు రోజు బాధపడుతుంటే కొత్త రోగాలు వస్తుంటే ఈ గ్రానైట్ మాఫియా కబందస్తాలో తెలంగాణ పర్యావరణం చిక్కుకుంది. ఇప్పుడు వాళ్ళు చేసే గ్రానైట్ మాఫియా దాడికి పొల్యూషన్ రోజు రోజు పెరుగుతుంది, పర్యావరణం తగ్గుతుంది. దగ్గర చుట్టుపక్కల ఉండే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మరి గ్రానైట్ మాఫియా కబందస్తాలో పర్యావరణానికి పరిష్కారం ఏంటిది? ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎల్నినో ఎఫెక్ట్ భారీగా ఉంది. వర్షాలు లేవు, ఇంకా వర్షాలు కురవకపోతే పర్యావరణం పూర్తిగా దెబ్బతిని ఇదంతా సామాన్య ప్రజలపైన భారంగా పడుతుంది, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. 750 కోట్ల రాయల్టీ స్కామ్ కదా కంచికేనా? కరీంనగర్ జిల్లాలో తీవ్ర పర్యావరణ నష్టం. ఇతర జిల్లాలో కూడా మైనింగ్ విస్తరణ, మైనింగ్ ను ప్రశ్నిస్తున్న ప్రజా పోరాటాలు, నిబంధనల ఉల్లంఘనపై తీవ్ర ఆరోపణలు, మైనింగ్ కార్యకలాపాల్లో తీవ్ర అక్రమాలు, మైనింగ్ వల్ల ఎన్జిటి తీర్పు వ్యాఖ్యలు, ఎన్ని చర్యలు తీసుకున్నా ఆగని మైనింగ్, పంచాయతీల అధికారులపై ప్రభావాలు, గ్రామస్తులపై రాజకీయ ఒత్తిళ్లు. ఈ దేశంలో ఎక్కడ చూసినా కానీ ఈ రాజకీయ దౌర్భాగ్యులు, ఈ పనికిమాలిన వాళ్ళు ఉన్నంత కాలం సామాన్య ప్రజల్ని బతకనివ్వరు. ప్రతి ఒక్క పెద్ద వ్యాపారి వెనకాల రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ఉంటాడు. సామాన్యుడు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, అబండాలు, చివరికి వాళ్ళపైన దాడి చేసే దాకా కూడా వెళ్తారు. ఇంత కనుక పర్యావరణ పొల్యూషన్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న స్థానిక చిన్న స్థాయి లీడర్లు ప్రశ్నిస్తారు, అవసరమైతే ఉద్యమాలు కూడా చేస్తారు. కానీ రాజకీయ నేతలు వాళ్ళని ఏ విధంగా సరే బొక్కలో వేయాలని ప్లాన్ చేస్తారు. అప్పుడే సామాన్యుడు రోజు కష్టం చేస్తే కానీ వాళ్ళ ఇంటి గడవద్దు. అలాంటిది ఒక రోజు పని మానేసినా కానీ వాళ్ళ కుటుంబ భారం బరువు అవుతుంది. ఇంకా అలాంటి వాళ్ళతోటి రాజకీయ నాయకులు చెలగాట మారుతారు, వాళ్ళని ఒక కీలు బొమ్మలు ఆడుకుంటారు. ఎక్కడో ఒక చోట ఉంటారు ఉద్యమకారులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఉన్న యువత అలాంటిదే, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, దాడులు. ఈ పనికి మాలిన రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు జరుగుతున్నారు. కానీ పర్యావరణం దెబ్బతినడం అనేది ప్రతి మనిషికి తీరని లోటు, అది ఆరోగ్యం దెబ్బతింటుంది. తెలంగాణలో పర్యావరణ విధ్వంసం, గ్రామాల్లో ప్రబలిస్తున్న వన్యప్రాణులు, భారీ శబ్దాలతో ప్రజలకు భయం, అడవుల నరికివేత, భూగర్భ జలాలు, తాగునీటి సమస్య, రసాయన వ్యర్థాలతో నీటి కాలుష్యం, గ్రానైట్ ధూళికణాల వల్ల నష్టం, చెట్ల ధ్వంసంతో కరువు ఎండిపోవడం, గ్రామస్తులపైన రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ నేతల చేతిలో క్వారీలు, గుట్టలు మాయమైపోయాయి, పచ్చదనం మాయం, ఎలగందుల వంటి చారిత్రక ప్రాంతాల విధ్వంసం. ఈ రాజకీయ నేతలు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి, ఇలాంటి వాటిని శిక్షించాలి. ఈ గ్రానైట్ మాఫియా వెనకాల ఎవరైతే ఉన్నారో అది త్వరలో వాళ్ళ పేర్లు కూడా బయటికి వెల్లడిస్తాం. కానీ గ్రానైట్ మాఫియా చేస్తుంది, వాళ్ళు ఒక్కసారి బ్లాస్ట్ చేస్తే ఆ బ్లాస్ట్ నుంచి వచ్చే సౌండ్, ఆ బ్లాస్ట్ నుంచి వచ్చే పొల్యూషన్, ఆ బ్లాస్ట్ నుంచి వచ్చే దుమ్ము ధూళికణాలు, ఇదంతా సామాన్య చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వారిపైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది కదా. దీన్ని ప్రశ్నించిన వారిపై కూడా రాజకీయ నాయకులు ఒత్తిళ్లు, కేసులు పెట్టడాలు, వాళ్ళను కటకటాలు పాలు చేయడాలు, అవసరమైతే బరి తెగించి కొట్టడాలు. సామాన్యుడి పైన మీ ప్రతాపం ఎందుకు? మీరు బతుకుతున్నదా సామాన్యుడి మీద? సామాన్యుడు లేకపోతే మీకు ఆ పదవి లేదు. ఇలాంటి పనికిమాల గ్రానైట్ మాఫియా వెనకాల ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనికిమాల వాళ్ళకి మీరు ఆ రాజకీయ నాయకులు, మీకు ఏమాత్రం సిగ్గు శర్మన కానీ సామాన్యుల పైన కాదు మీ ప్రతాపం. ఈ మాఫియా వెనకాల పర్యావరణాన్ని ఎవరైతే నాశనం చేస్తున్నారో వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపించాలి. అప్పుడే మీరు నాయకుడిగా చలమణుతారు, లేకపోతే మీరు రాజకీయంలో ఒక కళంకిగానే మిగిలిపోతారు. సామాన్యుడి పట్ల ఆవేదన వ్యక్తం చేయండి, సామాన్యుడి పట్ల పోరాడండి. సామాన్యుడు భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తు కూడా పర్యావరణానికి ముప్పుగా మారి వారి జీవితం ఆగమగత ఎటు వెళ్ళని పాలుపోలేని స్థితిలో తయారవుతుంది. అనారోగ్యం దెబ్బతిందంటే మధ్యతరగతి వాడు కోలుకోవడం కష్టం. అప్పటిదాకా తీసుకెళ్లే బదులు గ్రానైట్ మాఫియా యొక్క చర్యలు ఎప్పుడైతే తీసుకోండి. వీళ్ళు చేసే చర్యల వల్ల గుట్టలన్నీ నేలమట్టం అయిపోతున్నాయి. చారిత్రక కట్టడాలు మా ముత్తాతల కాలం నుంచి ఇది మా ప్రాంతం అని గర్వంగా చెప్పుకునే కొన్ని ప్రాంతాలు ఉంటాయి, గుట్టలు, పెద్ద పెద్ద కొండలు, వాటిని కూడా నీలమట్టం చేసేస్తున్నారు. పేలుళ్ళు, భారీ శబ్దాలు వస్తున్నాయి. ఆ భారీ శబ్దాలతో చిన్న పిల్లలు కాదు, వయసు పైబడిన వారు కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దుమ్ము అక్కడ నుంచి లారీలు, ఆ క్వారీ గ్రానైట్ మొత్తం లారీలు నింపేటప్పుడు ఆ లారీలు స్పీడ్గా వెళ్తుంటే ఆ ప్రాంతం అంతా దుమ్ము ధూళితోటి ఆ ప్రాంతం అంతా పెరిగిపోతుంది. ఈ దుమ్ము ధూళి ఎప్పుడైతే ప్రజలపైన పడుతుందో వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటి వారు నశించే స్థానానికి వస్తారు.
ఈ గ్రానైట్ మాఫియా వల్ల దుమ్ము ఒకటే కాదు, ఈ గ్రానైట్ మాఫియా చేసే అక్రమ మైనింగ్ వల్ల చెట్లను నరికివేస్తున్నారు. ఆ చెట్లు లేకపోతే నీటి కాలుష్యం, నీటి ఎద్దడి ఏర్పడుతుంది, పంటలు పండవు. వీళ్ళు చేస్తున్న శబ్దానికి దుమ్ముకు పంటలు ఎలాగో చచ్చిపోతాయి, నీటి వనరులు తగ్గిపోతాయి, భూగర్భ జలం పడిపోతుంది, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రాణ సంకటంగా మిగులుస్తుంది గ్రానైట్ మాఫియా. ఇలాంటి గ్రానైట్ మాఫియాని ఖచ్చితంగా నాయకులు అరికట్టాలి. రాజకీయ నాయకులు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సామాన్య ప్రజలకు అండగా ఉండి ఇలాంటి గ్రానైట్ మాఫియా వెనకాల ఎవరైతే ఉన్నారో పనికి మాలిన వాళ్ళ భర్తం పట్టండి. 750 కోట్ల రాయల్టీ స్కామ్ కథ కంచికేనా? మరి దీని గురించి పట్టించుకోరు రాజకీయ నాయకులు. ఎప్పుడు స్కీములేనా మీ బతుకులు? 750 కోట్ల రాయల్టీ స్కామ్ కదా, దాని గురించి పట్టించుకోండి. ప్రభుత్వ అధికారులు, నాయకులు సామాన్యులను పట్టించుకున్నా పర్లేదు, ఇలాంటి అక్రమాలు చేస్తున్న వారిని కూడా పట్టించుకోండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.